క్రీస్తు యేసు తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలెనని ఇలాగు చేసెను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. దూరస్థులమైన మనలను తండ్రి సన్నిధికి చేర్చింది శిలువ. పరజనులమైన మనలను దేవుని ఇంటిలో సమకూర్చింది శిలువ. మన దశ దిశ మార్చిన ఆ శిలువ విలువను గుర్తించి మన సమాధాన కారకుడైన క్రీస్తు యేసుకు కృతజ్ఞతార్పణలు చెల్లిద్దాం హృదయపూర్వకంగా. నీ సిలువ వలన సంహారమాయను అంతవరకున్న ద్వేషం. నీ సిలువ వలన సంహారమాయను అంతవరకున్న ద్వేషం. తొలగించబడెను మధ్యావరోధం, తొలగించబడెను మధ్యావరోధం. చేసితివి ఉభయులను ఏకం, చేసితివి ఉభయులను ఏకం. స్తోత్రాల ధూపం ఆత్మీయ గానం యేసునికే అర్పితం. స్తోత్రాల ధూపం ఆత్మీయ గానం యేసునికే అర్పితం. నీ సిలువ వలన సంహారమాయను అంతవరకున్న ద్వేషం. నీ సిలువ వలన సంహారమాయను అంతవరకున్న ద్వేషం. జీవాధిపతివైన యేసు నిను మరణముగా చేసింది ఆ సిలువయే. జీవాధిపతివైన యేసు నిను మరణముగా చేసింది ఆ సిలువయే. చావునకు లోనైన ఈ పాపికి, చావునకు లోనైన ఈ పాపికి అక్షయత కలిగించినే. స్తోత్రాల ధూపం ఆత్మీయ గానం యేసునికే అర్పితం. స్తోత్రాల ధూపం ఆత్మీయ గానం యేసునికే అర్పితం. నీ సిలువ వలన సంహారమాయను అంతవరకున్న ద్వేషం. నీ సిలువ వలన సంహారమాయను అంతవరకున్న ద్వేషం. దీవెనల నెలవైన యేసు నిను శాపముగా చేసింది ఆ సిలువయే. దీవెనల నెలవైన యేసు నిను శాపముగా చేసింది ఆ సిలువయే. శాపగ్రస్తుడనైన ఈ పాపికి, శాపగ్రస్తుడనైన ఈ పాపికి ఆశీర్వచనమిచ్చినే. స్తోత్రాల ధూపం
అర్పితం. స్తోత్రాల ధూపం ఆత్మీయ గానం యేసునికే అర్పితం. నీ సిలువ వలన సంహారమాయెను అంతవరకున్న ద్వేషం. నీ సిలువ వలన సంహారమాయెను అంతవరకున్న ద్వేషం. ఐశ్వర్య నిధివైన యేసు నిను దీనునిగా చేసింది ఆ సిలువయే. ఐశ్వర్య నిధివైన యేసు నిను దీనునిగా చేసింది ఆ సిలువయే. దారిద్ర్యమందున్న ఈ పాపికి, దారిద్ర్యమందున్న ఈ పాపికి భాగ్యమును సమకూర్చినే. స్తోత్రాల ధూపం ఆత్మీయ గానం యేసునికే అర్పితం. స్తోత్రాల ధూపం ఆత్మీయ గానం యేసునికే అర్పితం. నీ సిలువ వలన సంహారమాయెను అంతవరకున్న ద్వేషం. నీ సిలువ వలన సంహారమాయెను అంతవరకున్న ద్వేషం. తొలగించబడెను మధ్య అవరోధం, తొలగించబడెను మధ్య అవరోధం. చేసితివి ఉభయులను ఏకం, చేసితివి ఉభయులను ఏకం. స్తోత్రాల ధూపం ఆత్మీయ గానం యేసునికే అర్పితం. స్తోత్రాల ధూపం ఆత్మీయ గానం యేసునికే అర్పితం. నీ సిలువ వలన సంహారమాయెను అంతవరకున్న ద్వేషం. నీ సిలువ వలన సంహారమాయెను అంతవరకున్న ద్వేషం.